బుద్ధుడు తన 5 శిష్యులకిచ్చిన మొదటి సందేశంలో ఇలా అన్నాడు. ప్రతి మనిషికి జీవితానికి సంబంధించి 2 పూర్తి విభిన్న దృక్పథాలుంటాయి. దాంట్లో మొదటిది ఇంద్రియ సుఖాల కోసం ఆరాటపడుతూ బతకడం. అయితే ఇది చాలా నీచమైంది. ఇది ఏమాత్రము మంచి మార్గం కాదు. ప్రాపంచిక విషయాల్లో పూర్తిగా మునిగి తేలేవారు దీన్ని అనుసరిస్తారు. రెండవది శరీర పోషణకు సంబంధించింది. ఇది కూడా సత్య మార్గాన్ని కనుక్కొనడానికి ఏమాత్రము ఉపయోగపడని విషయమని బుద్ధుడు అన్నాడు. కాబట్టి ఈ 2 విషయాలు కూడా ఒక మనిషిని జ్ఞానోదయపరచలేవు. నేను మధ్యమ మార్గాన్ని అనుసరించాను. దానివల్లనే జ్ఞానోదయం పొందగలిగాను. ఇప్పుడు కోరిక, దుఃఖం నా మనసును చలింపచేయలేవు. మీరు కూడా నాలాగా మధ్యమ మార్గాన్ని అనుసరించండి, జ్ఞానోదయం అవుతుందని బుద్ధుడు తన శిష్యులకు చెప్పాడు. సమ్యక్ దృష్టి అంటే సరైన చూపు, సమ్యక్ సంకల్పం అంటే సరైన సంకల్పం, సంకల్పం అంటే ఏదైనా విషయాన్ని సాధించడానికి తీసుకునే బలమైన నిర్ణయం, సమ్యక్ వచనం అంటే సరైన మాట, సమ్యక్ కర్మ సరైన పని, సమ్యక్ జీవనం సరైన జీవనం, సమ్యక్ కృషి సరైన కృషి, సమ్యక్ స్మృతి సరైన ఆలోచన, సమ్యక్ సమాధి. సమాధి అంటే మనస్సు ఒకదానిపై నిలిపి పూర్తి ఏకాగ్రత సాధించడం. దీన్నే సమాధి స్థితి అంటారు. అయితే ఈ 8 కలిపి అష్టాంగ మార్గం అన్నాడు. ఈ 8 మార్గాలను అనుసరించడం వల్ల జ్ఞానోదయం పొందుతారని చెప్పాడు. అష్టాంగ మార్గమే కాకుండా బుద్ధుడు మరో 4 సత్యాలను కూడా తన శిష్యులకు బోధించాడు. అవేంటంటే, మొదటిది ఈ విశ్వమంతా దుఃఖమయం. రెండోది ఈ విశ్వంలో ఉన్న అన్ని జీవుల జీవితం కూడా దుఃఖమయం. మూడోది దుఃఖానికి సంబంధించిన వాటిని తొలగించుకోవచ్చు. నాలుగోది దుఃఖ నివారణకు అనేక ఉపాయాలున్నాయి. వీటి అర్థం ఏంటంటే, మనిషి కోరిక వల్ల ప్రేరేపించబడి సుఖం కోసం ప్రయత్నిస్తాడు. కాబట్టి అతని మనసెప్పుడూ చంచలంగా ఉంటుంది. కోరికున్నది మనిషికి దొరకనప్పుడు దుఃఖం వస్తుంది. కాబట్టి మనిషి దుఃఖాన్ని దూరం చేసుకోవాలంటే ముందు కోరికను దూరం చేయాలి. అప్పుడు మాత్రమే మనసు ప్రశాంతమవుతుంది అని బుద్ధుడు చెప్పాడు. కోరికలే దుఃఖానికి మూల కారణం అనే కొటేషన్ పుట్టింది కూడా ఇక్కడి నుండే. అయితే మనిషికి కోరికలే లేకుండా ఉండడం సాధ్యమా? దుఃఖాన్ని దూరం చేసుకోవాలి అంటే జ్ఞానోదయం పొందాలి. జ్ఞానోదయం పొందాలి అనుకోవడం కూడా కోరికనే కదా. నిజానికి మనిషికి కోరిక అనేదే లేకపోతే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఏ సదుపాయాలు కూడా ఉండేవి కావు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ కోరికైతే నీ పరిధిలోనే ఉంటుందో దాన్ని మాత్రమే కోరుకో. కోరికలే దుఃఖానికి మూల కారణం అనే విషయంలో బుద్ధుడితో నేనైతే ఏకీభవించను. కోరికలు ఉండాల్సిందే, కానీ అవి నీ పరిధిలో ఉండే కోరికలై ఉండాలి. రెండోది, నువ్వు కోరుకున్నది జరగకపోయినా బాధపడకు. లేదంటే మనిషి పుట్టి ఊరికే జీవించి ఏదో ఒకరోజు పోవడం వల్ల ఏం ప్రయోజనం? అయితే బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గం 4 సత్యాలు ఆయనకు శాస్త్రాల వల్ల తెలియలేదు, గురువు చెప్పడం వల్ల కూడా తెలియలేదు, శరీరాన్ని కష్టపెట్టడం వల్ల కూడా అర్థం కాలేదు. ఇవన్నీ కూడా తనకు తానుగా సహజ సిద్ధంగా తెలుసుకున్నవి. కాబట్టి ఇవన్నీ చేస్తే తప్ప మనిషికి జ్ఞానోదయం కాదని అనుకోవడం శుద్ధ తప్పని శిష్యులకు బోధించాడు. దాంతో అప్పటిదాకా వాళ్ళని అలుముకున్న భ్రమలన్నీ పటాపంచలైపోయాయి. ఇంకా బుద్ధుడు తన శిష్యులను ఇలా అడిగాడు, ఈ శరీరం శాశ్వతమైనదా? మనం అనుభవిస్తున్న విషయాలన్నీ శాశ్వతాలా? వాళ్ళు కావు అన్నారు. ఒకవేళ అవి శాశ్వతాలే అయితే అలా శాశ్వతమైంది మంచిదా అని అడిగాడు. వాళ్ళు కాదు అన్నారు. అంటే అవన్నీ కూడా చెడ్డవని అర్థం. అలాంటి చెడ్డదాన్ని ఇది నాది, ఇది నేను, ఇది శాశ్వతమైన ఆత్మ అనవచ్చా అని అడిగాడు. లేదు, అలా చెప్పడానికి వీల్లేదు అన్నారు. కాబట్టి ఈ విషయాలను తెలుసుకున్నవాడు మాత్రమే దుఃఖరహితుడయ్యి జ్ఞానోదయం పొందుతాడని బుద్ధుడు చెప్పాడు.